కొద్ది రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. లాస్ ఏంజల్స్లో కార్చిచ్చు 10,000 ఇళ్ళు బూడిదయ్యాయి సార్. సెలబ్రిటీలు ఉండే పాష్ ఏరియాస్లో కూడా కార్చిచ్చు వచ్చేసింది. అండ్ అమెరికా చరిత్రలో ఫస్ట్ టైం అనుకుంటా ప్రాణభయంతో చాలామంది పరుగులు పెడుతూ అన్న భయానక దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం సార్. ఒకసారి ఆ విజువల్స్ ఫుల్ స్క్రీన్లో తీసుకోండి. మొత్తం ఇది డ్రోన్ షాట్ సార్. ఇది అసలు కార్చిచ్చు ఆ లాస్ ఏంజల్స్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ రకంగా విస్తరించింది అని చూస్తూ ఉంటే అది ఏదైనా గ్రాఫిక్సా అనిపించేలా ఉంది సార్. చాలా భయానక దృశ్యాలు. అసలు ఎందుకు అమెరికా కంట్రోల్ చేయలేకపోతోంది అన్నది ఒక క్వశ్చన్ అయితే, అసలు ఈ కార్చిచ్చు కారణాలు ఏంటి? అంటే అమెరికా చరిత్రలో మొదటిది కాదు. అమెరికాకు ఈ వైల్డ్ ఫైర్స్ కార్చిచ్చులే కొత్త కాదు, కొత్త ఏం కాదు. లాస్ ఏంజల్స్ కూడా కొత్త కాదు. నేను ఆ ప్రాంతం కూడా చూశాను. నేను ఇప్పుడు ఈ ప్యాలసైడ్స్ ప్రాంతం కూడా చూశాను. నేను లాస్ ఏంజల్స్ లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు పర్సనల్గా ఈ ఏరియా అంతా చూశాను. పసిఫిక్ మహాసముద్ర తీరాన ఉంటుంది లాస్ ఏంజల్స్. సో అందువల్ల ఈ ప్రాంతానికి అసలు అమెరికాకు, అందులో కాలిఫోర్నియాకు కార్చిచ్చునే కొత్త కాదు. ఇప్పటికి మీరు అన్నట్టు 10,000 ఇండ్లు దెబ్బతిన్నాయి. 60,000 ఇండ్లకు నోటీసులు ఇచ్చారు, అంటే డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది అని. 180,000 మంది ఎఫెక్ట్ అయ్యారు. ఇంకో 2 లక్షల మంది ఎఫెక్ట్ అవుతారని అంచనా. సో అందువల్ల చాలా తీవ్ర స్థాయిలో ఉన్నమాట నిజం. 13 lakh crore దీనికి అంటే $8 billion అని అంటున్నారు. అంటే 8 to 10 billion నష్టమని. సో దీనికి ఇప్పటి వరకు రీజన్ ఏంటి అనేది అధికారికంగా ప్రకటించలేదు. అంటే వాట్ ఈస్ ది ఆరిజిన్, ఎక్కడ వచ్చింది. ఇప్పుడు ఏ ఫైర్ అయినా పెద్ద ఫైర్గా మొదలు కాదు, ఏదో ఎక్కడో చిన్న ఫైర్గా మొదలై అది కొన్ని అనుకూల పరిస్థితులు కారణాలుంటే వేగంగా వ్యాప్తి చెందుతుంది. సో అందువల్ల దీని ఆరిజిన్ ఎక్కడ, ఎందుకు జరిగింది అనేది ఇప్పటికీ అఫీషియల్గా ఎస్టాబ్లిష్ కాలేదు. కానీ ఏమి కారణాలు అయి ఉంటాయి అన్నప్పుడు సాధారణంగా ఈ లైట్నింగ్ ఒక కారణం అయి ఉంటుంది. మనకు స్పార్క్స్ వస్తాయి చూడండి, మెరుపులు మెరుస్తుంటే ఈ లైట్నింగ్ ఒక కారణం, పిడుగులు పడడం అంటారు కదా. సో లైట్నింగ్ ఒక కారణము అంటారు, కానీ దీనికి లైట్నింగ్ కారణం కాదు. ఆ రకంగా వాతావరణం ఏమీ లేదు అందులో. ఇది ఏమీ సమ్మర్ కూడా కాదు మీకు అనుకూల వాతావరణం ఉండటానికి. తర్వాత రెండవ కారణం ఏమై ఉంటుంది అంటే యూటిలిటీస్ వల్ల. మెయిన్గా ఇప్పుడు ఈ కేబుల్ వైర్స్ ఉంటాయి కదా. సో ఎలక్ట్రిక్ ఈవెంట్స్ జరిగితే, అంటే బాగా వేగంగా గాలులు వీసినప్పుడు ఈ పవర్ కేబుల్స్ కనుక ఇంటరాక్ట్ అయితే ఫైర్ ఎక్కడో చోట చిన్న ఫైర్ స్టార్ట్ కావచ్చు. అది ఆ గాలి వల్ల విస్తరించే అవకాశం ఉంటుంది. అది రెండవ ఫ్యాక్టర్గా చెప్తున్నారు. మూడో ఫ్యాక్టర్గా ఎవడైనా కావాలని చిన్నగా ఎక్కడైనా అంటిస్తే అది కూడా జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర కూడా అడవుల్లో మంటలకు ఒక సిగరెట్ తాగి విసిరేస్తే బుషెస్లో విసిరాడు అనుకోండి, మొదలు ఆ బుషెస్లో ఫైర్ అందుకుంటుంది, తర్వాత మీకు మిగతా ప్రాంతాలకు కూడా విస్తరిస్తుంది. అందువల్ల అదొక థర్డ్ రీజన్గా చెప్తున్నారు. సో ప్రధానమైన రీజన్ ఏంటంటే క్లైమేట్ చేంజ్. ఇప్పుడు ఈ సీజన్ ఇప్పుడు 2022, 2023, 2024 ఈ 3 సీజన్లు కనుక చూస్తే మనకు 2022లో ఇట్ వాజ్ ఎ వెరీ వెట్ వింటర్. అంటే బాగా వర్షాలు అంటే వెట్గా ఉండే ఆ వాతావరణం అంతా. 2023 కూడా వెట్ వింటర్. 2024 అన్యూజువల్లీ డ్రై వింటర్. ఇది అంటే ఎంత డ్రై అంటే లాస్ ఏంజల్స్ ఎయిర్పోర్ట్లో అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు అంటే నియర్లీ 4 months, 3.5-4 monthsలో అసలు నెగ్లిజిబుల్ రెయిన్ఫాల్ 0.08 సెంటీమీటర్ రెయిన్ఫాల్ రికార్డ్ అయింది. అంటే చాలా డ్రై వెదర్ కావడం వల్ల ఇక్కడ నీకు చెట్లన్నీ, అడవులన్నీ కూడా డ్రైగా ఉన్నాయి. ఈ డ్రైగా ఉన్న సమయంలో ఫైర్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది కదా. తర్వాత ఏంటంటే ఇక్కడంతా మీరు ఆ ప్రాంతం చూస్తే ఒకవైపు సముద్ర తీరమే కాదు, కొండలు, సో హిల్స్ నుంచి వస్తుంటాయి. చాలా అంటే ఆ జాగ్రఫీ మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం, కానీ ఒక్క మాటలో అర్థం కావాలంటే చాలా వేగంగా గాలులు వీస్తుంటాయి. ఈసారి కూడా ఏంటంటే గతంతో పోలిస్తే ఫాస్టర్, వార్మర్ అండ్ డ్రై, అంటే గాలులకు 3 లక్షణాలు ఒకటేసారి జంప్ అయినాయి. అంటే వేగంగా గాలి వీచాయి, అవి చాలా డ్రై ఉంది, హ్యూమిడిటీ రీత్యా చూస్తే చాలా వేడి గాలులు కూడా వీసాయి. సో ఒకవైపు ఏమో అడవంతా కూడా
నీకు అన్యూజువల్లీ డ్రై వెదర్ ఉంది బికాస్ ఆఫ్ ది క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పుల వల్ల, గ్లోబల్ టెంపరేచర్స్ పెరుగుతుండడం వల్ల, ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ పెరగడం వల్ల, సో వాతావరణ సమతుల్యత దెబ్బతినడం వల్ల సాధారణంగా వెట్ వింటర్స్ ఉండాల్సి 2 ఏళ్ళు ఉన్న తర్వాత మూడవసారి అన్యూజువల్లీ డ్రై వింటర్ వచ్చింది. కంప్లీట్లీ కాంట్రాస్టింగ్ వాతావరణం ఏర్పడింది. సో దానికి ఈ ఫాస్టర్ వార్మర్ డ్రై గాలులు జత కావడం వల్ల ఈ ఫైర్ జరిగి ఉండవచ్చు, ఫైర్ విస్తరించి ఉండవచ్చు అనేది. ఖచ్చితంగా స్పార్క్ కారణం ఏదో తెలియదు కానీ విస్తరించడానికి ఖచ్చితంగా ఈ గాలులు కారణం. తర్వాత అక్కడ కన్స్ట్రక్షన్స్ కూడా మనలాగా సిమెంట్తో వుడెన్తో ఉంటాయి, ఎందుకంటే భూకంపాలను తట్టుకోవటానికి వీలుగా వుడెన్తో ఉంటాయి. సో అవి కూడా వుడెన్ హౌజెస్ కనుక ఎంత 100 కోట్ల వీళ్ళైనా వుడెనే ఉంటాయి. సో మీకు దానివల్ల ఆ ఫైర్ తొందరగా కూడా డ్యామేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా వాదన పొలిటికల్ క్రిటిసిజం కూడా డొనాల్డ్ ట్రంప్ కూడా మాట్లాడాడు. అసలు బడ్జెట్ కట్స్ వల్ల ఫైర్ డిపార్ట్మెంట్ ఇలీక్విప్డ్గా ఉంది అని. ఇది మా గవర్నమెంట్ అంగీకరించడం లేదు, అమెరికాలో కూడా ఏంటి ఇది అని. కానీ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళ మెమోలో కూడా ఇది మెన్షన్ చేశారు, మాకు బడ్జెట్ సరిగా ఇవ్వడం పోవడం వల్ల మేము వెల్ ప్రిపేర్డ్గా ఉండలేకపోయామని. ఈవెన్ ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్లలో ఈ ఫైర్ ఇంజన్లో వాటర్ అవైలబిలిటీ ఇబ్బందులుగా ఉంది, వాటర్ ప్రెషర్ తక్కువగా ఉంది అని కూడా వార్తలు వచ్చాయి. ఇవన్నిటికీ కారణం ఫైర్ సేఫ్టీ మిషనరీ అప్రమత్తంగా లేకపోవడము, వాటికి బడ్జెట్ కట్స్ వల్ల వాళ్ళ సంసిద్ధతలో లోపం ఉండడం వల్ల ఈ ఫైర్స్ను వేగంగా కంట్రోల్ చేయలేకపోయారు అన్న పొలిటికల్ క్రిటిసిజం కూడా ఉంది. అయితే దాన్ని అఫీషియల్గా ధృవీకరించలేదు. కానీ వాటర్ ప్రెషర్ కొంత తగ్గడానికి కొన్ని చోట్ల కారణం ఏకకాలంలో ఫైర్ ఇంజన్లు ఎక్కువ పనిచేస్తూ అవి ఎక్కువ వాటర్ సక్ చేయడం వల్ల జరిగింది అని ఒక వివరణ వచ్చింది. అందువల్ల అడ్మినిస్ట్రేటివ్ మిషనరీ మరి సరిగా ప్రిపేర్ అయి ఉందా ఈ పరిస్థితిని ఎదుర్కోవటానికి అని. ఎందుకంటే ఈ ఫైర్స్ స్పార్క్ వచ్చిన తర్వాత వేగంగా వ్యాపించడమే కాదు, వాటిని నియంత్రించగలగడంలో కూడా చాలా కీలకమవుతుంది. నియంత్రించడంలో కూడా ఇప్పటికీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో నియంత్రణకు అదుపులోకి రాలేదు, చాలా స్ప్రెడ్ అవుతున్నాయి. అందువల్ల రూట్ ఆఫ్ ద కాజ్ మాత్రం క్లైమేట్ చేంజ్. అందువల్ల మనకు ప్రకృతి వైపరీత్యాలని మనం ఆపలేము, కానీ మానవ చర్యల వల్ల ప్రకృతి వైపరీత్యాల తీవ్రత పెరగడము తగ్గడం ఉంటుంది. ఇట్ విల్ అగ్రవేట్ ఆర్ మిటిగేట్. అందువల్ల ఖచ్చితంగా అమెరికాకు ఒక గుణపాఠం. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్గా అవుతున్నాడు, ఆయన అసలు క్లైమేట్ చేంజ్ పట్టించుకోడు. ప్యారిస్ క్లైమేట్ డీల్ నుంచి కూడా ఉపసంహరించుకున్నాడు. ఆయన ఫస్ట్ టైం ప్రెసిడెంట్ అయినాక ఈ ప్యారిస్ క్లైమేట్ డీల్ నుంచి, వాతావరణ ఒప్పందం నుంచి ఆయన బయటకు వచ్చేసాడు, అమెరికా బయటకు వచ్చింది. అందువల్ల ఇప్పటికైనా అమెరికా అర్థం కావాలి, ఇదేదో ప్రపంచ మానవాళి కొరకు అమెరికా చేస్తున్న సేవ అనుకోకూడదు. క్లైమేట్ కమిట్మెంట్స్ అమెరికాపై కూడా ఉంటుంది, లేకపోతే అమెరికాకే నష్టం. లాస్ ఏంజల్స్ ఫైర్స్ షుడ్ అట్లీస్ట్ ఓపెన్ ద ఐస్ ఆఫ్ డొనాల్డ్ ట్రంప్.